బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణను ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. అయితే పాలమూరు నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ బండారు శాంతికుమార్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. టికెట్ కోసం ఎవరికి వారు హైకమాండ్కి అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ లిస్టులో మహబూబ్నగర్ అభ్యర్థి పేరు ప్రకటించాల్సినప్పటికీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో, అలాగే వీరందరూ కూడా సీనియర్లు కావడంతో ఖరారు చేయలేదు. ఇక సెకండ్ లిస్టులో డీకే అరుణ పేరు ప్రకటించడంతో జితేందర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని ప్రచారం బాగానే కొనసాగింది. ఈ మేరకు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని కూడా సమాచారం. తాజా సమాచారం ప్రకారం టికెట్ దక్కలేదని అసంతృప్తితో జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి హస్తానికి చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక జితేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటిలో చేరాలి అంటే కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు పెట్టారట. అవేంటి అనేది బయటకు రానప్పటికీ హైకమాండ్ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి డీకే అరుణను మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించగా ఆమె గెలుపునకు జితేందర్ రెడ్డిని సహకరించాలని అధిష్టానం కోరినప్పటికీ ససేమిరా అన్నట్టుగా తెలుస్తోంది. అయితే జితేందర్ రెడ్డి స్థానికంగా బలమైన నేత కాబట్టి కాంగ్రెస్ గూటికి చేరకుండా అడ్డుకొని ఆయన్ను వదులుకోకూడదని బీజేపీ అనుకుంటుందట. ఈ నేపథ్యంలో ఆయనతో అధిష్టానం పెద్దలు మంతనాలు చేశారని తెలుస్తోంది. 2010లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్లో చేరిన జితేందర్ రెడ్డి గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో జితేందర్ రెడ్డి అరుణ కోసం చాలా కష్టపడ్డారు. ఇక ఈసారి టికెట్ కావాలని కోరినప్పటికీ టికెట్ దక్కలేదని, ఈ కారణంగానే కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వస్తున్న వార్తలు నిజమన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డితో జితేందర్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ లో చేరిక ఖాయమని స్పష్టమవుతోంది. మరి కాంగ్రెస్ లో చేరుతారా, బీజేపీ బుజ్జగింపునకు తలొగ్గుతారా? మనం వేచి చూడాలి.